ఏ రెసిపీ చేయబోతున్నాం? కుకుంబర్ సుషిని చేసుకుందాం. మరి లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ రెసిపీ కుకుంబర్ సుషికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కుకుంబర్ సుషికి కావాల్సిన పదార్థాలు: కీరా, పెరుగు, టొమాటో కెచప్, క్యాప్సికమ్ ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, మయోనీస్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్. కుకుంబర్ సుషికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ స్వీటీ. ఏం చేయాలి ఫస్ట్? సో ముందుగా దీనిలోకి హాఫ్ పెరుగు, క్రీమ్ మొత్తం వేసుకుందాం. మయోనీస్, కెచప్, కొంచెం ఉప్పు, కొంచెం అంటే మరి అంత కొంచెం వేసేవింట్రా, అలాగే కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్స్ చేసుకుందాం. ఓకే. బ్రెడ్ని కూడా మనం ఇలా క్రష్ చేసుకుని వేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం. సాధారణ ఒక 10 minutes పక్కన పెట్టిద్దాం. ఈ లోపల నీ హాబీస్ ఏంటి చెప్పే? స్టోరీస్ రాస్తుంటాను, కవిత్వాలు, అప్పుడప్పుడు చిత్రగారు పూనితే మంచి మంచి పాటలు పాడుకుంటూ ఉంటాను. అంటే పూనితే వాయిస్ బయటకు బాగానే వస్తుంది అంటావా? అంటే నా వరకు బాగానే వస్తుంది, పక్కన ఏమైపోయినా మాకు సంబంధం లేదు. ఓకే. కానీ స్టోరీస్ రాయడం అండ్ కవిత్వాలు రాయడం ఇవేవో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే ఎలాంటి స్టోరీస్ రాస్తావు? మోటివేషనల్, సమ్ టైమ్స్, ఆర్ ఎల్స్ లవ్ స్టోరీ, బ్రేకప్, ట్రాజడీ, అట్లా అన్నీ ఉన్నాయి కదా దీంట్లో. సో లవ్ స్టోరీస్, బ్రేకప్ ఇవన్నీ ఓకే. మోటివేషనల్ రాయాలని ఎట్లా అనిపించింది నీకు? బికాస్ ప్రస్తుతం యూత్ ఎట్లా ఉంటుందంటే ఎడిక్ట్ అయిపోతున్నారు, ఆర్ ఎల్స్ ఏదైనా నేనేం చేయలేనురా అన్న ఫీల్డ్లో జనాలు ఉండిపోతున్నారు బేసిక్గా ప్రజెంట్ యూత్. సో వాళ్ళని మోటివేట్ చేయడానికి కోసం ఇప్పుడు మనం ఎంతోమంది మోటివేషన్ ఈ మధ్యన ఎందుకు ఎక్కువ అయ్యారంటారు? ఏమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే సొసైటీ అట్లా ఉంది. సో వాళ్ళని కొంచెం డీవియేషన్ చేసి నీకు టాలెంట్ ఉంది అని చెప్పడంలో నాకున్న కథని అక్కడ చూపిస్తాను. అబ్బా సూపర్. అయితే ఓ పని చేయి, ఇప్పుడు నాకు ఒక మోటివేషనల్ కోట్ చెప్పేసి. ఓటమి అనేది నిన్న రాసిన కష్టపడుతున్న పరీక్ష లాంటిది, గెలుపు అనేది నీ కష్టానికి ప్రతిఫలంగా వస్తున్న రిజల్ట్ లాంటిది. నువ్వు ఎంత కష్టపడితే నీ రిజల్ట్ అంత మంచిగా వస్తుంది, అంత గట్టిగా సక్సెస్ అవుతావు. ఎవరైతే చేత కాని వాడివని 4 మాటలు అన్నారు వాళ్ళే నువ్వు గెలిచావు, నువ్వు సాధించావురా అని జయ్యెత్తి చేతులు కొడతారు. సో డీప్, సో డీప్. థ్యాంక్ యూ. సో ఈ దెబ్బకి నేను మోటివేట్ అయిపోయాను, రేపు చూసుకుంటాను. ఓకే. సో మోటివేషన్ ఓకే. లవ్ స్టోరీస్ అంటే హ్యాపీ ఎండింగ్ ఉంటుందా లేకపోతే బ్రేకప్ లాగా? అంటే డిపెండ్ ఆన్ దట్ స్టోరీ అంటే ఒక్కొక్కసారి మూడ్ కూడా. అంటే లవ్ స్టోరీస్ రాయాలంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉండాలి. నీకేమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే రైటర్స్కి కానీ లేదా ఏమైనా పోయిటిక్ రాసే వాళ్ళకి ఒక బెస్ట్ ఇమాజినేషన్ వరల్డ్ అనేది ఉంటుంది. ఒక ప్లేస్లో ఉండి ఓకే అక్కడ లవర్స్ ఉంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఒకవేళ బ్రేకప్ అయితే వాళ్ళు ఎట్లా బాధపడతారు అనేది మేము ఊహించుకొని రాసేది. ఏదో ఒకసారి నువ్వు ఏం ఊహించుకుంటావు చెప్పు. లవ్ స్టోరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, చెరువు ఆర్ బీచ్, చందమామ, వాట్ ఏ కాంబినేషన్ కదా. ఏం లొకేషన్. సో ఇప్పుడు ఆ చందమామని చూస్తూ మన ప్రియురాల్ని ఆ చందమామతో పోలుస్తాడుగా. ఎలా పోలిస్తే బాగుంటుంది? ఎలా? తన అందంగా ఉంది, సుకుమారవంతమైన ఆ సౌందర్యవంతమైన ఆ చందమామ నా చేతిన బుగ్గలు అందుకున్నాయంత రాస్తుంటే నేను కొన్ని పికప్ లైన్స్ నేర్చుకుంటాను నీ దగ్గర. ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా చేతులు చాటున దాగుండిపోయింది అనిపించింది. అసలు ఎంత అద్భుతంగా ఇమాజిన్ చేసుకుంటున్నారా, సూపర్. సో అది పక్కన పెట్టి చాలాసేపు అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ కీరాని మనం పీల్ చేసుకుందాం. అలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలా? ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి మిగతా స్టఫ్ వేసినప్పుడు కూడా కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఫైనలీ చాలా లేయర్స్ తీసారా? వెల్ డన్.
ఇలా పెట్టుకున్న మన లేయర్స్కి మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ది, ఈ పేస్ట్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీని మీద ఈ సలాడ్స్ వేసుకుందాం. ఓకే, సో క్యారెట్ వేసుకుందాం. నెక్స్ట్ టొమాటో వేసుకుందాం. ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకుందాం. ఎస్, కొంచెం ఉప్పు, లాస్ట్ పెప్పర్ వేసుకుందాం. ఇలా పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు రోల్ చేసుకుందాం స్వీటీ. ఎస్, ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఆయుధాలను వీటితో బందీలుగా చేసి గుచ్చాలి. నీలో ఈ సాడిజం యాంగిల్ ఎందుకు వచ్చిందిరా సడన్ గా బయటికి? అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. చాలా కోణాలు ఉన్నాయి నాన్న నీలో. ఓకే, సో గుచ్చడం అయిపోయిందా? అయిపోయింది. మరి తర్వాత కుయ్యాలి. వామ్మో, ఓకే, సో ఇలానే మిగతా కూడా కట్ చేసుకోవాలి కదా? కట్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ వేలో మిగతా వాటిని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. స్వీటీ, మరి దీన్ని మనం పెట్టుకోవడానికి ఒక సర్వింగ్ ప్లేట్ కావాలి. ఎస్, ఇచ్చేస్తా. Here you go. థ్యాంక్ యూ. ఎండవేడిని తట్టుకోవడానికి మనం రెడీ చేసుకున్న ఈ కుకుంబర్ సుషి తినేద్దామా? ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ మా హర్షిత చేసిన కుకుంబర్ సుషి అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. కుకుంబర్ సుషికి కావాల్సిన పదార్థాలు: కీరా, పెరుగు, టొమాటో కెచప్, క్యాప్సికమ్ ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, మయోనీస్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్. కుకుంబర్ సుషి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, ఫ్రెష్ క్రీమ్, మయోనీస్, టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి, బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కీరాని స్లైసెస్లా చేసుకుని దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న బ్రెడ్ పేస్ట్ని అప్లై చేసి దానిపై లెట్యూస్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి రోల్ చేసుకుని టూత్ పిక్స్ పెట్టుకుని స్లైసెస్లా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సమ్మర్ స్పెషల్ కుకుంబర్ సుషి రెడీ.